అమరావతి ఒకప్పుడు కళల రాజధాని, ఇప్పుడు కళ్ళ ముందే రూపుదిద్దుకుంటున్న నిర్మాణ రాజధాని. పగలు మాత్రమే కాదు, రాత్రి కూడా పనులు ఆగడం లేదు. ఫ్లడ్ లైట్ల వెలుగులో భారీ క్రేన్ల కదలికల మధ్య కార్మికులు రెయింబవళ్లు నిర్మాణ పనుల్లో నిమగ్నమవుతున్నారు. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ భవనాలపై ప్రభుత్వం, సిఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించాయి. పనులకు స్పష్టమైన గడువులు నిర్దేశించి నిర్ధారిత లక్ష్యాలను చేరుకునేలా నిర్మాణ సంస్థలను సమాయత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా జిఆర్డీ టవర్, 4 హెచ్డిఓలు టవర్ల వద్ద కనిపిస్తున్న నిర్మాణ జోరు అమరావతి అభివృద్ధిలో వేగాన్ని చాటుతుంది. దాదాపు 100 మీటర్ల ఎత్తుకు చేరే భారీ క్రేన్లకు అమర్చిన విద్యుత్ దీపాలు రాత్రి ఆకాశంలో జాతర ప్రభల మాదిరిగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. నిర్మాణ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఈ కాంతులు రాజధాని పరిధిలోని గ్రామాలకు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో నిర్మాణ పనులకు మరింత వేగం వచ్చింది. పగటి సమయానికే పరిమితం కాకుండా రాత్రి వేళలోనూ పనులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఒక్కో నిర్మాణాన్ని దశల వారీగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిఆర్డీ టవర్తో పాటు 4 హెచ్ఓడీల టవర్ల నిర్మాణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. 100 మీటర్ల ఎత్తు వరకు వెళ్లే భారీ క్రేన్ల సహాయంతో నిర్మాణ సామ్రాజ్యం పైకి తరలిస్తూ కార్మికులు నిరంతరాయంగా పనులు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, భారీ యంత్రాల వినియోగంతో పనులను వేగవంతం చేస్తున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తయితే రాజధాని రూపురేఖలే మారనున్నాయి. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. అదే సమయంలో ఈ భవనాలు అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. నిర్మాణ వేగంతో పాటు నాణ్యత, భద్రతపై కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఒక రాజధాని నిర్మాణం అంటే కేవలం కొన్ని భవనాలు కట్టడం కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తును, మౌలిక వేదికను సిద్ధం చేయటం. అందుకే అమరావతిలో ప్రతి నిర్మాణ పనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రిని పగలుగా మార్చి పనిచేస్తున్న కార్మికులు, ఆకాశాన్ని తాకేలా ఎదుగుతున్న భారీ క్రేన్లు, క్రమంగా రూపుదిద్దుకుంటున్న ఐకానిక్ భవనాలు, ఇవన్నీ కలిసి అమరావతిలో మారుతున్న దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రణాళికల్లో కనిపించిన రాజధాని ఇప్పుడు నిర్మాణాల రూపంలో కళ్ళ ముందు సాక్షాత్రవుతుంది. రెయింబవళ్లు సాగుతున్న ఈ నిర్మాణ జోరు అమరావతి అభివృద్ధికి కొత్త వేగాన్ని చూపిస్తుంది. రాష్ట్ర రాజధాని భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది.